క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. కొండా సురేఖ ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. సీఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ తీరుపై ధ్వజమెత్తారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించలేదని మండిపడ్డారు. బహిష్కరించక ముందే కొండా సురేఖ పార్టీ నుంచి వెళ్లిపోవాలన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు అందరూ క్రమశిక్షణ ఉండాలని చెప్తున్నారు, కానీ కొండా సురేఖనే టార్గెట్ చేస్తున్నారని బయట కానీ ఇంట కానీ ఒక ప్రచారం జరుగుతుంది. అసలు దీనిపై మీరేం చెప్తారు? కొండా సురేఖ గారినే టార్గెట్ చేయవలసిన అవసరం మాకేమున్నది? గట్టు పంచాయతా, పాలు పంచాయతా, 4 పార్టీలు తిరిగి వచ్చినా నీకు మంత్రి పదవి ఇచ్చింది కదా పార్టీ, ఇంకేం చేయనుండే? నీకు ఎమ్మెల్యే టికెట్టు, మీ నాన్నకు ఎమ్మెల్సీ టికెట్టు, ఇవన్నీ ఏమన్నా ఇదా? అదేమన్నా కిరాణా దుకాణం ఏమన్నా ఇవ్వటానికి? ఏమన్నా అడిగితే మేము టార్గెట్ చేసినని మాట్లాడుతున్నారు. నేను టార్గెట్ చేసిన ఓకే, ఇంకో టార్గెట్ చేసింది ఓకే. మరి 12 నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలు ఎందుకు నీతోటి ఇది ఉన్నారు? ఆఖరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇది ఉన్నారు? వేం నరేందర్ రెడ్డి గారు అంటే, శ్రీనివాసరెడ్డి గారు అంటే, ఎవరిని అంటే నీకు సన్నిహితంగా ఉన్న ఒక బీసీ నాయకుని పేరు చెప్పు. పోనీ మేము అడిగేది ఒక పేరు చెప్పు. ఏది లేదా? అసలు ఏంటి సార్ మీ డిమాండ్ ఏంటి? పార్టీ డిమాండ్ మేము ఒక కొండా సురేఖ గారి గురించో ఇంకొకరి గురించో పెట్టట్లే. మేము అడిగేది, మేము ఎంతో లక్షల మంది కష్టపడుతూ వచ్చిన ఇది ప్రభుత్వం, ఎన్నో పాదయాత్రలు చేస్తూ వచ్చిన ఇది, ఎన్నో కేసులు భరిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం. అంటే మీ స్వార్థ రాజకీయాలు, మీ పదవుల గురించి మా అందరి కష్ట రక్తాన్ని రోడ్డు మీద వస్తారా? ఏంటిది? ఇదేం పద్ధతి అని అడిగితే బీసీ అంటారా? ఇదేం పద్ధతి? అది ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి మీ పార్టీలో క్రమశిక్షణ పాడైపోతుందని చాలా మంది విమర్శిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏంటి మీ డిమాండ్? కొంతమంది కావాలని ప్రతిపక్షాలకు గొంతు కలిపే, ప్రతిపక్షాలకు లాభం చేకూర్చే, సునకానందం పొందే మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీని మూలంగా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యేలు అందరం కూడా కలుసుకొని ముఖ్యమంత్రి పైన ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడినా, ఎవరు ఇట్లాంటి ఆరోపణలు చేసినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది క్రమశిక్షణ సంఘానికి, పిసిసికి, ఏఐసిసికి కూడా మేము రిపోర్ట్ చేయబోతాం. బీసీ బిడ్డ కొండా సురేఖ మీద మాట్లాడినంత షార్ప్గా రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడట్లేదని ప్రధానమైన విమర్శ ఉంది బయట ఇంట. దీనిపై ఏం చెప్తారు? బీసీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా కానీ సేమ్ సంబంధించినటువంటి విధానమే ఉంటుంది. కొండా సురేఖ గారు క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి, క్యాబినెట్లో భాగస్వామ్యం కాబట్టి, క్యాబినెట్ మినిస్టర్ అయి ఉండి ఆ క్యాబినెట్కు నాయకత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన మాట్లాడటము, దాన్ని ఖండించకపోవడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తాం. సార్, అంటే కొండా సురేఖ బిడ్డ మాట్లాడిన దానికి తనని బలి చేయడం ఏంటి? ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది అనేది ఆమె చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు ఆమె? అంటే బిడ్డతో ఈమె రాజకీయాలు షేర్ చేసుకోకుంటే, బిడ్డతో ఈమె రాజకీయాలు మాట్లాడకుంటే, బిడ్డతో ఈ రాజకీయ అంశాలని షేరింగ్ లేకుంటే ఆమె మాట్లాడదు. ఈమె ప్రమేయం లేకుండా మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు ఖండించవలసినటువంటి బాధ్యత ఆమె పైన ఉన్నది కదా, అది మేము అడుగుతాము. కొండా సురేఖపై మాట్లాడినటువంటి స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడట్లేదు అనేది బయట ఇంట జరుగుతున్నటువంటి చర్చ. ఏం చెప్తారు దీనిపై? ఈరోజు మేము కొండా సురేఖ మీదనే కాదు, రాజగోపాల్ రెడ్డి మీద కూడా మాట్లాడాం. రాజగోపాల్ రెడ్డి గారే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గురించి కూడా మాట్లాడినాం. ఈరోజు పార్టీలో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకోవాలని మేము ఎమ్మెల్యే అందరూ కూడా నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో పార్టీ లేకపోతే మేము ఎమ్మెల్యేలు లేము కాబట్టి పార్టీకి అగనిస్ట్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి కూడా వారి యొక్క వైఖరి మార్చుకోవాలి. ఈరోజు వారి మీద కూడా కంపల్సరీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటూ, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవుల్లో ఉంటూ ఈ విధంగా అసహనం వ్యక్తం చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏం అసహనం లేదు, వాళ్ళకు మంత్రి పదవులు కావాలి. ఉన్న మంత్రి పదవులు సక్రమంగా నిర్వహిస్తలేరు. ఈరోజు కొండా సురేఖ గారు అటవీ శాఖ మంత్రి, దేవశాఖ మంత్రులు ఎన్నిసార్లు అల్లబాద్ వచ్చి అటవీ సమస్యల గురించి మాట్లాడారు. అందుకే నేను ఏమంటున్నామంటే, ఈరోజు పదవులు కావడమే కాదు, ఈరోజు పార్టీని కాపాడే ప్రయత్నం చేయండి. ఇది మొత్తానికైతే సీఎంను బలహీనపరచాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి కుట్రల్ని కంటిన్యూ చేయనీయం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.